ఎద్దు ఏడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడ్డట్టు చరిత్రలో లేదు. నిన్న సంగారెడ్డిలో పోలీసులు ఒక రైతుకి సంకెళ్ళు వేసుకొని దవాఖానకు తీసుకెళ్లారు. అంటే ఈ ఘటన చూస్తుంటే రైతులను బేడీలు వేసుకెళ్ళాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది చర్చ జరుగుతుంది. అయితే రైతు మీద ఈ ప్రభుత్వాలు కానీ పోలీసు అధికారులు కానీ చేసే వ్యవహారం మాత్రం ప్రతి ఒక్కరూ విమర్శిస్తున్నారు. ఈ విమర్శలు ప్రతి ఒక్కరు తిప్పికొట్టాల్సిన పరిస్థితి. ఎందుకంటే రైతు మనకు అన్నదాత అని మనం ఎంతో గౌరవంగా పిలుచుకుంటాం. వారు వ్యవసాయం చేసి దేశానికి అంటే ఎంతో మందికి అన్నం పెట్టే రైతన్నని మనం కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉంది, అది గౌరవించవలసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే వాళ్ళు ఒక పంట వేసినప్పుడు దాని కష్టాలు పడి ఆరుగాలం వచ్చే వరకు కూడా పంటలు పండించి నష్టం వచ్చినా అతనే భరిస్తాడు. లాభాలు అనేది కూడా మనం ఎక్కడ చూడలేదు. అంటే రైతు చేసే రైతుకి నష్టాలే రెగ్యులర్గా వస్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం. ప్రభుత్వాలు కూడా ఆదుకుంటున్న పరిస్థితి ఉన్నాయి. రైతు బంధు కానీ అలాగే రైతు బీమా కానీ ఇటువంటి పరిస్థితుల్లో వారికి ఆదుకుంటున్న పరిస్థితి ఉన్నాయి. కానీ రైతుకి ఇంకా కాలం మారుతున్నా కూడా గౌరవం అని మాత్రం దక్కట్లేదు. ఈ ప్రభుత్వంలో అంటే రేవంత్ రెడ్డి ఈ విషయం మీద ఎంక్వైరీ చేసినారు, కానీ పోలీసులు ఇట్లా ఈ వ్యవహారాన్ని మాత్రం ప్రతి ఒక్కరు తప్పుపడుతున్నారు. అలా గత ప్రభుత్వంలో కూడా అంటే ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్ నాయకులు కూడా నిన్న జరిగిన సంఘటనని విమర్శిస్తున్నారు. ఓకే, విమర్శించాలి కూడా ఖచ్చితంగా. గత ప్రభుత్వంలో కూడా రైతులకు ఖమ్మం జిల్లాలో కూడా గతంలో వేడిలు వేసి తీసుకునే పరిస్థితి ఉంది. వారు దాని మూల్యం చెల్లించుకున్నారు. సో అంటే పొలిటీషియన్స్ చెప్పాల్సింది ఏంటంటే రైతుని కాపాడాలి, రైతుకి గౌరవం ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. వారు చేసేటువంటి చిన్న చిన్న తప్పులు, ఆ తప్పులకే రైతులకు బేడీలు వేయడం అనేది కరెక్ట్ కాదనేది కూడా ఉద్దేశం. సో యావత్తు ప్రజలు కూడా ఈ యొక్క నిన్న జరిగిన సంఘటన మాత్రం విమర్శిస్తున్నారు. సో దీని మీద ఆ అధికారుల పట్ల లేకపోతే అక్కడ ఉన్నటువంటి జైలు అధికారుల పట్ల కూడా ఒక ఎంక్వైరీ చేసి నిజ నిజాలు తేల్చాలి. రైతులని అఘోరపరిస్తే మాత్రం వారు భారీ మూల్యం చెల్లించుకున్నటువంటి పరిస్థితులు ముందు కూడా ఉంటాయి.